నీ రాజ్యమొచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరునుగాక. ఆమేన్. నువ్వు చివరిసారిగా ఆమేన్ అన్నప్పుడు నువ్వు నిజంగా దాని అర్థం గురించి ఆలోచించావా? ఆమేన్ అనే మాట కేవలం ఒక పదం కాదు, అది ఒక ఒప్పందం, అది ఒక పిలుపు, అది నీ హృదయం నుండి దేవుని సింహాసనం వరకు చేరే ఒక శక్తివంతమైన హామీ. కానీ నువ్వు ఆ శక్తిని నిజంగా అర్థం చేసుకున్నావా? నీ జీవితంలో ఆమేన్ అనే మాట ఎంత బలమైన మార్పుని తీసుకొస్తుందో నీకు తెలుసా? మనం ప్రతి ఆదివారం చర్చిలో ఆమేన్ అంటాం, ప్రార్థనలో అంటాం. మనం ఆమేన్ అనే మాటలో దాగి ఉన్న శక్తిని గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇది నీ హృదయాన్ని కదిలించే సందేశం. ఆమేన్ అనే మాట మనం చాలాసార్లు చెప్పాం. చర్చిలో, ఇంట్లో, ప్రార్థన సమయంలో లేదా ఒక మంచి సందేశం విన్నప్పుడు ఆమేన్ అని అంటాం. కానీ ఈ మాటలో ఉన్న లోతైన అర్థం గురించి ఎప్పుడైనా ఆలోచించావా? ఈరోజు మనం ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ బైబిల్ ఆధారంగా ఆమేన్ యొక్క నిజమైన శక్తిని అర్థం చేసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యమొచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. నువ్వు ఈ ప్రార్థన చేసినప్పుడు, ఆమేన్ అన్నప్పుడు నువ్వు దేవుని చిత్తాన్ని నీ జీవితంలో నెరవేరనివ్వడానికి సిద్ధంగా ఉన్నావని చెప్పినట్లే. కానీ నువ్వు నిజంగా సిద్ధంగా ఉన్నావా? ఒక రైతు తన పొలంలో విత్తనాలు వేస్తాడు. అతను ఆ విత్తనాలు మొలకెత్తాలని, పంట ఇవ్వాలని కోరుకుంటాడు. కానీ అతను ఆ పొలానికి నీళ్లు పోయకుండా, కలుపు తీయకుండా వదిలేస్తే ఆ పంట ఎలా వస్తుంది? ఆమేన్ అన్నప్పుడు నువ్వు దేవుని చిత్తానికి లొంగుతున్నావని చెప్పినట్లే. కానీ నీ జీవితంలో కలుపు లాంటి పాపాలు, స్వార్థం లేదా భయాలు ఉంటే ఆమేన్ నీ జీవితంలో ఎలా ప్రభావితమవుతుంది? ఆమేన్ అనే మాటలో శక్తి ఉంది. అది కేవలం మాట కాదు, అది నీ హృదయం దేవుని సింహాసనంతో కలిసే ఒప్పందం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను క్రీస్తునందు ఆమేన్ అని ఉన్నవి. దేవుని వాగ్దానాలు యేసులో అవును అని నెరవేరాయి. నువ్వు ఆమేన్ అన్నప్పుడు నువ్వు ఆ వాగ్దానాలను నీ జీవితంలో స్వీకరిస్తున్నావా? కానీ ఈ శక్తి నీ జీవితంలో పనిచేయాలంటే నువ్వు దేవుని చిత్తానికి పూర్తిగా లొంగాలి. నువ్వు ఎప్పుడైనా ఒక ప్రార్థనలో ఆమేన్ అని చెప్పి ఆ తర్వాత నీ జీవితంలో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడిచావా? ఒక్కసారి ఆలోచించు. నువ్వు చెప్పిన ఆమేన్ నీ జీవితంలో నిజమవుతుందా? ఈరోజు నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి. నువ్వు ఆమేన్ అనే మాటను కేవలం ఒక ఆచారంగా చెప్పాలనుకుంటున్నావా? లేదా దాన్ని నీ జీవితంలో నిజం చేయాలనుకుంటున్నావా? ఆమేన్ కేవలం మాటలతో ఆగిపోకూడదు, అది నీ జీవితంలో కనిపించాలి. ఒక్కసారి ఆలోచించు. నీ జీవితంలో ఏ భాగం దేవుని చిత్తానికి లొంగడం లేదు? బహుశా అది నీ కోపం కావచ్చు, లేదా నువ్వు వదలని పాపం కావచ్చు. ఈరోజు దేవుని ముందు నిలబడి ఆ భాగాన్ని దేవునికి అప్పగించు. ఆమేన్ అని చెప్పు, నీ హృదయంతో, నీ జీవితంతో. దేవుని తన వాక్యం ద్వారా ప్రతిరోజు మీతో మాట్లాడి మిమ్మును నడిపించునుగాక. ఆమేన్.